హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా నివేదికలు సూచికలు జనవరి నుండి అక్టోబర్ మంత్ దాకా ఉన్న ఇండియా ర్యాంక్ ఇన్ వేరియస్ ఇండిసెస్ అనే టాపిక్ చూద్దాం. అక్టోబర్తో స్టార్ట్ చేసి అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ ఈ విధంగా బ్యాక్కి అక్టోబర్ నుండి జనవరి దాకా మనం మంత్ వైజ్గా అయితే ఈ టాపిక్ అయితే చూద్దాం. మొట్టమొదటిగా అక్టోబర్ మంత్లో ఉన్న ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అనేవి చూద్దాం. ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 58. ఆర్ట్ అండ్ క్యాపిటల్ యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 58వ స్థానంలో ఉంది. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే మనకి న్యూజిలాండ్. నెక్స్ట్ ముఖేష్ అంబానీ టాప్స్ ద ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020. ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో మనకి రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో చూసుకుంటే గౌతమ్ అదానీ మరియు శివానాథర్ అయితే సెకండ్ మరియు థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 94వ స్థానంలో ఉంది. మొత్తం 107 కంట్రీస్ తీసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 94th ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ సిడ్నీ బేస్డ్ లౌరీ ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ 2020 ఇండియా 4th మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. సిడ్నీకి చెందిన లౌరీ ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ 2020లో చూసుకుంటే భారతదేశం వచ్చి 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా అయితే నిలవడం జరిగింది. సో టాప్ 3 కంట్రీస్ ఏంటి అంటే మనకి యునైటెడ్ స్టేట్స్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో జపాన్, ఫోర్త్ ప్లేస్లో అయితే ఇండియా అయితే నిలవడం జరిగింది. ఓకే, ఏషియా పవర్ ఇండెక్స్ 2020లో మనకి ఇండియా 4th ప్లేస్లో ఉంటే యునైటెడ్ స్టేట్స్ అయితే టాప్ ప్లేస్లో ఉంది, చైనా, జపాన్ వచ్చి సెకండ్ మరియు థర్డ్. నెక్స్ట్ 2020 కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ సిఆర్ఐ ఇండెక్స్. ఓకే, ఈ కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ సిఆర్ఐ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చి 129 129వ స్థానంలో ఉంది. మొత్తం మీద 158 కంట్రీస్ కన్సిడర్లోకి చేసుకుంటే భారతదేశం ర్యాంక్ వచ్చి 129. టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి మనకి నార్వే. అలాగే లాస్ట్ ప్లేస్ 158 ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది అంటే సౌత్ సుడాన్. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ అనేవి చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో ఇండియా ర్యాంక్ వచ్చి 48th ప్లేస్లో ఉంది. స్విట్జర్లాండ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 48, స్విట్జర్లాండ్ వచ్చి మనకి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 105, హాంకాంగ్ టాప్స్ ద లిస్ట్. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 105వ స్థానంలో నిలిస్తే హాంకాంగ్ వచ్చి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్స్ ద ఈజ్ 2.0 ఇండెక్స్ బై ద ఐబీఏ. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్కి సంబంధించి ఈజ్ 2.0లో బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఈజీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి మనకి ఈజ్ మెరుగైన యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్, ఎన్హాన్స్డ్ యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 సూచికలో ఐబీఐ చేత అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో చూసుకుంటే సెకండ్ ప్లేస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్డ్ ప్లేస్లో ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైన్స్ ద టాప్ పొజిషన్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 ర్యాంకింగ్. 2019 సులభతర వాణిజ్య విధాన సూచిక ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2020 ఇండియా ర్యాంక్ 89 అవుట్ ఆఫ్ 181 కంట్రీస్, 102 టాప్స్ ద లిస్ట్. ప్రపంచ ప్రమాద నివేదిక వరల్డ్ రిస్క్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే భారతదేశం వచ్చి 89వ స్థానంలో నిలిచింది. మొత్తం 181 దేశాలను కన్సిడర్లో చేసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 89, 102 దేశం వచ్చి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ 2020 లిస్ట్ చూసుకుంటే ఇండియా తరఫున మనకి ఎవరైతే చోటు చేసుకున్నారో 5 పర్సన్స్ వాళ్ళ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా, బిల్కిస్ దాదియా ఆఫ్ షహీన్బాగ్ ప్రొటెస్ట్, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా నోన్ ఫర్ హిజ్ వర్క్ ఆన్ హెచ్ఐవి ఎయిడ్స్ ట్రీట్మెంట్, ఆల్ఫాబెట్ అండ్ గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్. ఈ 5గురు కూడా మనకి టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్లో ఇండియా తరఫున అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, టైమ్ మ్యాగజైన్ యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 2020 జాబితాలో ఇండియా తరఫున చోటు చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, షాహీన్బాగ్ నిరసనలో పాల్గొన్న బిల్కిస్ దాది,
ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవి ఎయిడ్స్కి చికిత్సకు కృషి చేసినందుకు గాను రవీంద్ర గుప్తా చోటు చేసుకోవడం జరిగింది. అలాగే ఆల్ఫాబెట్ మరియు గూగుల్ కంపెనీ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన సుందర్ పిచాయ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ చూసుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చి 116th ప్లేస్లో ఉంది. సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ప్రపంచ బ్యాంక్కి సంబంధించి హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 116, సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్. నెక్స్ట్ సెకండ్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020, రెండవ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో సింగపూర్ దేశం వచ్చి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే రిలీజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ SUTD. ఇద్దరు కలిసి ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ సెకండ్ స్మార్ట్ సిటీ ఇండెక్స్లో సింగపూర్ టాప్ ప్లేస్లో ఉంది కదా. ఇండియాలో మనకి ఏ సిటీస్ మనకి ర్యాంక్ చేసాయి అంటే ఇందులో హైదరాబాద్ వచ్చి 85వ స్థానం, న్యూఢిల్లీ 86, ముంబై 93, బెంగళూరు 95వ స్థానంలో అయితే మనకి నిలవడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో ఉన్న ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ అనేవి చూద్దాం. ఫోర్బ్స్ రిలీజ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020 లిస్ట్. మనకి 2020 ఫోర్బ్స్ అత్యంత ధనవంతులైన నటుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వరల్డ్ వైడ్గా మనకి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఎవరు అంటే డ్వేన్ జాన్సన్. పక్క పిక్చర్లో చూడొచ్చు, రాక్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో డ్వేన్ జాన్సన్ వచ్చి $87.5 million, $87.5 million ప్రథమ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇండియాలో అయితే మనకి బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అయితే $48.5 million, $48.5 million ఆరో స్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ర్యాంక్డ్ ద 96th ఇన్ ద ఫార్చ్యూన్ టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ 2020. ఫార్చ్యూన్ యొక్క టాప్ 100 గ్లోబల్ కంపెనీల 2020 జాబితాలో రిలయన్స్ 96వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఏది అంటే మనకి వాల్మార్ట్. అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్, ముఖేష్ అంబానీ ఈజ్ నౌ ద వరల్డ్స్ 4th రిచెస్ట్ మ్యాన్. బ్లూంబర్గ్ బిలియనియర్ల సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 4వ ధనవంతుడిగా నిలవడం జరిగింది. ఓకే, టాప్ 3 చూసినట్లయితే జెఫ్ బేజోస్, బిల్ గేట్స్ అండ్ మార్క్ జుకర్బర్గ్, ఈ ముగ్గురు కూడా టాప్ 3లో అయితే ఉండడం జరిగింది. మనకి ర్యాంక్స్ అనేవి అయితే వాళ్ళ ఇన్కమ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ర్యాంక్స్ కూడా అప్పుడప్పుడు మనకి అప్డేట్ చేస్తూ అయితే ఉంటారు. నేను ఆ మంత్లో వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ర్యాంక్స్ అనేవి అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ 57th ఇన్ ద డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2020, డెన్మార్క్ టాప్స్. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2020 ర్యాంకింగ్ చూసుకుంటే భారతదేశం వచ్చి 57వ స్థానంలో నిలిస్తే డెన్మార్క్ వచ్చి టాప్ ప్లేస్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020, రిలయన్స్ ఇండస్ట్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ బ్రాండ్ గ్లోబల్లీ. మనకి ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద బ్రాండ్గా అవతరించడం జరిగింది. టాప్ ప్లేస్లో వచ్చి యాపిల్, అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చి శాంసంగ్ నిలవడం జరిగింది. ఓకే, అగ్రస్థానంలో ఉన్న కంపెనీ ఏది అంటే యాపిల్, శాంసంగ్ వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. సో మనకి అకార్డింగ్ టు ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 మనకి లార్జెస్ట్ బ్రాండ్స్ ఏవి గ్లోబల్గా అని చూసినట్లయితే టాప్ 3 వచ్చి యాపిల్, రిలయన్స్ మరియు శాంసంగ్. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. ఇండియా ర్యాంక్స్ 8th అమాంగ్ ద 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్ క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్. ఓకే, మనకి క్యాన్సర్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో 10 ఏషియా పసిఫిక్ కంట్రీస్లో ఇండియా వచ్చి 8th ప్లేస్లో నిలిస్తే ఆస్ట్రేలియా వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, క్యాన్సర్ సన్నద్ధక సూచికలో 10 ఏషియా పసిఫిక్ దేశాల్లో భారతదేశం వచ్చి 8వ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో వచ్చి మనకి ఆస్ట్రేలియా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెంటీ ఇండెక్స్ 2020, ఇండియా ర్యాంక్ 34, యూకే టాప్స్. గ్లోబల్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచికలో మనకి 2020లో ఇండియా ఒక ర్యాంక్ 34వ స్థానంలో ఉంటే యూకే వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్ థర్డ్ ప్లేస్ ఆఫ్టర్ చైనా అండ్ యూఎస్ టాప్ ప్లేస్, చైనా టాప్ ప్లేస్లో, యూఎస్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇండియా థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో చైనా మరియు యూఎస్ తర్వాత 3వ స్థానంలో భారతదేశం అయితే నిలిచింది. చైనా టాప్, యూఎస్ సెకండ్, ఇండియా థర్డ్. నెక్స్ట్ రియల్ టైమ్ బిలియనియర్స్ లిస్ట్ బై ఫోర్బ్స్ మ్యాగజైన్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్, ముఖేష్ అంబానీ ర్యాంక్స్ ద 5th ప్లేస్. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అయితే 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఎవరున్నారు అంటే అమెజాన్ అధినేత అయిన జెఫ్ బేజోస్. హైదరాబాద్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 16th అమాంగ్ ద టాప్ 20 మోస్ట్ సర్వైవ్డ్ సిటీస్ గ్లోబల్లీ అకార్డింగ్ టు ద రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద కంపారిటివ్ ప్రచురించిన నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత నిఘా నగరాల్లో హైదరాబాద్ సిటీ 16వ స్థానంలో నిలవడం జరిగింది.
టాప్ ప్లేస్లో నిలిచిన సిటీ ఏది అంటే చైనాలోని తైవాన్ మొదటి స్థానంలో అయితే నిలిచింది. ఓకే, తైవాన్ అండ్ చైనా వచ్చి టాప్ ప్లేస్, హైదరాబాద్ వచ్చి 16th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ఛత్తీస్గఢ్, బీజాపూర్ టాప్స్ ద నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్టెన్స్. నీతి ఆయోగ్ యొక్క డెల్టా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన సిటీ ఏది అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన బీజాపూర్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. అలాగే రిబోయ్ మేఘాలయ వచ్చి సెకండ్ ప్లేస్లో, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బహ్రీచ్ ఉత్తరప్రదేశ్ వచ్చి థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. అకార్డింగ్ టు ద గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ FRA 2020 రిలీజ్డ్ బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్, ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ థర్డ్ అమాంగ్ ద టాప్ 10 కంట్రీస్ దట్ హ్యావ్ గెయిన్డ్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్ ఇన్ ద లాస్ట్ డికేడ్. లాస్ట్ డికేడ్లో చూసుకుంటే ఫారెస్ట్ ఏరియాని గెయిన్ చేసిన వాటిలో కనుక చూసుకుంటే ఇండియా వచ్చి మనకి టాప్ 10లో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. టాప్ 2 వచ్చి చైనా ఫస్ట్ ప్లేస్, ఆస్ట్రేలియా సెకండ్ ప్లేస్లో నిలిస్తే ఇండియా వచ్చి థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ జూన్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ అయితే చూద్దాం. మనీ ఇన్ స్విస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ 77th ప్లేస్లో ఉంటే యూకే యునైటెడ్ కింగ్డమ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది. ఓకే, స్విస్ బ్యాంక్లో డబ్బు ఉన్న విషయంలో చూసుకుంటే భారతదేశం ర్యాంకు 77వ స్థానంలో ఉంటే అగ్రస్థానంలో మనకి బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అయితే ఉంది. IMD's కాంపిటేటివ్ ర్యాంకింగ్ 2020 సింగపూర్ టాప్స్ ఇండియా ర్యాంక్ 43. IMD యొక్క పోటీ ర్యాంకింగ్ కాంపిటేటివ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 43వ స్థానంలో ఉంటే సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021 చూసుకున్నట్లయితే మనకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇండియా తరపున చూసుకుంటే IIT బొంబాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వచ్చి 172వ స్థానంలోను, IISc బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వచ్చి 185వ స్థానంలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓకే IIT ఢిల్లీ వచ్చి 193వ స్థానంలోనూ అయితే నిలవడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021లో మసాచుసెట్స్ యూనివర్సిటీ MIT వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే IIT బొంబాయి 172, IISc బెంగళూరు 185, IIT ఢిల్లీ 193వ ర్యాంకులో అయితే నిలవడం జరిగింది. అకార్డింగ్ టు ద మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే, ముంబై ఈజ్ ద 16th మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ వైల్ ఇట్ ర్యాంక్ 19th ఇన్ ఏషియా. మనకి ముంబై సిటీ చూసుకుంటే మెర్సిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం మోస్ట్ ఎక్స్పెన్సివ్ ర్యాంకింగ్లో 60th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. ఏషియా కంట్రీ ఓన్లీ కన్సిడర్ చేస్తే 19th ర్యాంక్లో అయితే ఉంది. ఇండియాలో సిటీస్ చూసుకుంటే న్యూఢిల్లీ వచ్చి 101, చెన్నై 143, బెంగళూరు 171, కోల్కతా 185వ ర్యాంక్లో అయితే నిలవడం జరిగాయి. నెక్స్ట్ మెరిస్ 2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే హాంకాంగ్ సిటీ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. మనకి ఆష్పాక్ తుర్క్మెనిస్తాన్ వచ్చి సెకండ్ ప్లేస్లో, టోక్యో జపాన్ వచ్చి థర్డ్ ప్లేస్లో, జూరిచ్ స్విట్జర్లాండ్ వచ్చి 4th ప్లేస్లో, సింగపూర్ వచ్చి 5th ప్లేస్లో అయితే నిలవడం జరిగాయి. నెక్స్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ ఇండియా ర్యాంక్ అట్ 108, బెల్జియం టాప్స్. మనకి ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్ చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 108వ స్థానంలో నిలవగా బెల్జియం వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 168, డెన్మార్క్ టాప్ ద లిస్ట్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చూసుకుంటే భారతదేశం ర్యాంక్ 168వ ర్యాంక్లో ఉంటే డెన్మార్క్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ రిమైన్స్ ఓన్లీ క్రికెటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ విత్ ద 66th స్పాట్. ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందే అథ్లెటిక్ జాబితాలో చూసుకుంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే ఇండియా తరఫున అయితే చోటు చేసుకోవడం జరిగింది 66వ ర్యాంక్తో. సో ఫోర్బ్స్ ర్యాంకింగ్ 2020లో టాప్ ప్లేస్లో నిలిచిన పర్సన్ ఎవరు అంటే రోజర్ ఫెదరర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో క్రిస్టియానో రొనాల్డో, థర్డ్ ప్లేస్లో లయనల్ మెస్సీ అయితే నిలిచారు. మనకి ఓవరాల్గా చూసుకుంటే 66th ప్లేస్లో విరాట్ కోహ్లీ, మనకి అలాగే ఇండియాలో టాప్ అథ్లెటిక్గా అయితే నిలవడం జరిగింది. జాపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా హ్యాస్ బికమ్ ద వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ ఫీమేల్ అథ్లెటిక్. జాపనీస్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా ప్రపంచంలోనే అత్యంత పారితోషికం తీసుకునే మహిళా అథ్లెటిక్గా అయితే అవతరించడం జరిగింది. నెక్స్ట్ ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ ఆఫ్ 2020 కైలీ జెన్నర్. ఫోర్బ్స్ యొక్క అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీ జాబితాలో చూసుకుంటే కైలీ జెన్నర్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. అక్షయ్ కుమార్ వచ్చి 52nd ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. FSSAI రిలీజ్డ్ ద స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఫర్ 2019-20. మనకి FSSAI వచ్చి 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్ర ఆహార భద్రతా సూచికను అయితే విడుదల చేయడం జరిగింది.
ఈ సూచిక ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే లార్జ్ స్టేట్స్ పెద్ద రాష్ట్రాల జాబితాలో గుజరాత్ టాప్ ప్లేస్లో నిలిచింది. స్మాల్ స్టేట్స్ చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా, అలాగే యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో చూసుకుంటే చండీగఢ్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. మనకి FSSAI ఫుల్ ఫామ్ వచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2019-20 ప్రకారం లార్జ్ స్టేట్స్లో గుజరాత్, స్మాల్ స్టేట్స్లో గోవా, యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ అయితే టాప్ ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్ మే మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ చూద్దాం. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 74, స్వీడన్ టాప్స్. WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో భారతదేశం 74వ స్థానంలో నిలిస్తే స్వీడన్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా లూజ్ టాప్ స్పాట్ ఇన్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్ టు ఆస్ట్రేలియా ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ అక్టోబర్ 2016. అక్టోబర్ 2016 నుండి చూసుకుంటే మనకి ఇండియా టాప్ స్పాట్లో అయితే టెస్ట్ ర్యాంకింగ్స్లో నిలవడం జరిగింది. మనకి ఈ టైంకి మనకి టెస్ట్ ర్యాంకింగ్లో టాప్ ప్లేస్ అనేది ఆస్ట్రేలియాకి అయితే కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ICC టెస్ట్ ర్యాంకింగ్లో టాప్ ప్లేస్లో ఆస్ట్రేలియా, సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్, థర్డ్ ప్లేస్లో ఇండియా అయితే నిలవడం జరిగాయి. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ చూద్దాం. గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 142వ స్థానంలో నిలవడం జరిగింది. 180 దేశాలు కన్సిడర్ చేసుకుంటే ఇండియా ర్యాంక్ వచ్చి 142. ఇందులో టాప్ ప్లేస్లో నిలిచిన కంట్రీ వచ్చి నార్వే, లాస్ట్ ప్లేస్ 180 ప్లేస్లో నిలిచిన కంట్రీ నార్త్ కొరియా. అలాగే ఈ లిస్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ద రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. ఓకే, ద రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వచ్చి ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ IIT ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ is the only Indian institute to feature in top 100 57th rank in the Times Higher Education Impact Rankings 2020. ఓకే, ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ టాప్ ద ర్యాంకింగ్. మనకి యూనివర్సిటీ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే ఇండియాలో అయితే మనకి IIT ఖరగ్పూర్ అయితే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో టాప్ 100లో చూసుకుంటే 57th ర్యాంక్లో అయితే నిలిచింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2020 ప్రకారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్ వచ్చి ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో 57వ స్థానం. ఓకే, 57వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయం వచ్చి మనకి టాప్ ప్లేస్లో నిలిచింది. అకార్డింగ్ టు ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ US అండ్ చైనా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI నివేదిక ప్రకారం US మరియు చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సైనిక వ్యయ దేశంగా నిలవడం జరిగింది. సో మిలిటరీ స్పెండింగ్ కంట్రీస్ చూసుకుంటే SIPRI ప్రకారం US టాప్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్లో ఉంటే ఇండియా వచ్చి థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ అయితే చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 ఇండియా ర్యాంక్ 144, ఫిన్లాండ్ టాప్స్. ప్రపంచ సంతోష నివేదిక చూసుకుంటే సంతోష సూచికలో భారతదేశం 144వ స్థానంలో ఉంటే ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 120, సింగపూర్ టాప్స్. ఆర్థిక స్వేచ్ఛ సూచిక 2020లో భారతదేశం 120వ స్థానంలో నిలిస్తే సింగపూర్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020 రిపోర్ట్ ఇండియా ర్యాంక్ 83, ఫిన్లాండ్ టాప్స్, తునీషియా లాస్ట్. ప్రపంచంలోనే స్వేచ్ఛ 2020 నివేదిక ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ చూసుకుంటే భారతదేశం 83వ స్థానంలో నిలిస్తే మనకి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. తునీషియా వచ్చి లాస్ట్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. టైమ్ మ్యాగజైన్ హ్యాస్ నేమ్డ్ ద ఇండియాస్ ఫ్రీడమ్ ఫైటర్ అమృత్ కౌర్ విల్ బీ హానర్డ్ యాజ్ ద ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 1947 అండ్ ఇందిరా గాంధీ ఫర్ 1976. టైమ్ మ్యాగజైన్ భారతదేశ స్వతంత్ర సమరయోధుల లిస్టులో చూసుకుంటే అమృత్ కౌర్ 1947 కొరకు ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా, అలాగే 76కి సంబంధించి ఇందిరాగాంధీని అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI యాన్యువల్ రిపోర్ట్ ఇండియా ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్ ఇంపోర్టర్ డ్యూరింగ్ ద 2015-19 విత్ ద షేర్ ఆఫ్ 9.2%, సౌదీ అరేబియా టాప్స్.
మనకి ఇందాక చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. ఇది సిప్రి 2015-19 ప్రకారం చూసుకున్నట్లయితే వరల్డ్‌లోనే మనకి ఆర్మ్ ఇంపోర్ట్స్‌లో చూసుకుంటే ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సౌదీ అరేబియా అయితే టాప్ ప్లేస్‌లో ఉంది. అలాగే లార్జెస్ట్ ఎక్స్‌పోర్టర్ చూసుకుంటే యూఎస్ టాప్ ప్లేస్‌లో నిలిస్తే ఇండియా వచ్చి 23rd ర్యాంక్‌లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో ఉన్న ర్యాంక్స్ అయితే చూద్దాం. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2020 యూఎస్ టాప్స్, యూకే, స్వీడన్ సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. ఇండియా వచ్చి 53 కంట్రీస్ కన్సిడర్లో తీసుకుంటే 40th ర్యాంక్లో అయితే నిలవడం జరిగింది. గ్లోబల్ మేధో సంపత్తి ప్రపంచ మేధో సంపత్తి సూచిక 2020లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంటే ఇండియా వచ్చి 53 దేశాల్లో 40వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. యూకే, యునైటెడ్ కింగ్డమ్ సెకండ్, స్వీడన్ అయితే థర్డ్ ప్లేస్లో నిలిచాయి. నెక్స్ట్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 జెఫ్ బెజోస్ టాప్డ్ విత్ $140 బిలియన్. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020 ప్రకారం చూసుకుంటే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ $140 మిలియన్ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్లో బెనాల్డ్ అర్నాట్ వచ్చి $107 బిలియన్, బిల్ గేట్స్ థర్డ్ ప్లేస్లో $106 బిలియన్, వారన్ బెఫెట్ $102 బిలియన్ ఫోర్త్ ప్లేస్, మార్క్ జుకర్బర్గ్ $84 బిలియన్ ఫిఫ్త్ ప్లేస్, ముఖేష్ అంబానీ $67 బిలియన్ నైన్త్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. ఇవి మనకి ఆ టైంకి ఎప్పుడైతే లిస్ట్ రిలీజ్ చేశారో ఆ టైంకి వాళ్ళ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకుని అయితే చెప్పడం జరిగింది. ఈ ఇన్కమ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ అయితే ఉంటాయి కదా, ఇప్పుడు మీకు ఇన్కమ్స్ అనేవి అయితే చేంజ్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 76 టాప్డ్ బై ద డెన్మార్క్. గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ 76వ స్థానంలో ఉంటే డెన్మార్క్ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ జనవరి మంత్లో ర్యాంక్స్ అయితే చూద్దాం. గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 72, స్విట్జర్లాండ్ టాప్డ్ ద లిస్ట్, యునైటెడ్ స్టేట్స్ అండ్ సింగపూర్ ఆడెడ్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. ప్రపంచ టాలెంట్ పోటీతత్వ సూచిక గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 72వ స్థానంలో ఉంటే స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ప్లేస్, సింగపూర్ వచ్చి థర్డ్ ప్లేస్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 జపాన్ టాప్స్, ఇండియా ర్యాంక్ 84. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 84వ స్థానంలో నిలిస్తే జపాన్ అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU రిలీజ్డ్ ద డెమోక్రసీ ఇండెక్స్ 2019 నార్వే టాప్డ్ ద లిస్ట్, ఇండియా ర్యాంక్ 51, 167 లాస్ట్ ప్లేస్లో ఉంది నార్త్ కొరియా. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వచ్చి డెమోక్రసీ ఇండెక్స్ 2019 అయితే విడుదల చేయడం జరిగింది. ఈ డెమోక్రసీ ఇండెక్స్ 2019 ప్రకారం నార్వే అగ్రస్థానంలో నిలిస్తే ఉత్తర కొరియా 167వ స్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 51. నెక్స్ట్ గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020లో ఇండియా వచ్చి 76th ప్లేస్లో నిలిస్తే డెన్మార్క్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నార్వే సెకండ్ అండ్ ఫిన్లాండ్ థర్డ్ పొజిషన్. గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 76, డెన్మార్క్ వచ్చి ప్రథమ స్థానం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2019 అవినీతి అవగాహన సూచిక 2019లో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ అండ్ ఫిన్లాండ్ వచ్చి సెకండ్, థర్డ్ పొజిషన్లో నిలిచాయి. 180 కంట్రీస్ని కన్సిడర్లోకి తీసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 80th ప్లేస్లో అయితే ఉంది. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రెండ్ ఇనిషియేటివ్ WBTI చూసుకుంటే సర్వే 2020 ప్రకారం ఇండియా ర్యాంక్ వచ్చి 78th ప్లేస్లో నిలిస్తే శ్రీలంక వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, సో ఇది మనకి జనవరి నుండి అక్టోబర్ మంత్ ప్రజెంట్ దాకా ఉన్న ఇంపార్టెంట్ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ వీడియో అనేది. సో మీకు గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ అలాగే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఆన్సర్ గుర్తుంటే కనుక ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, చూస్తున్న ప్రతి వీడియోని కూడా మిస్ చేయకుండా లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే మన వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా మనల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి యాస్టీస్గా స్పెల్లింగ్ ఈ విధంగా టైప్ చేయండి. మీకు మన ఛానల్ లోగో ఉంటుంది, మనకి ఆ లోగోని చూసి అయితే మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లేదా గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే లింక్ వస్తుంది, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.